హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్, నేను కోవిట్లో ఉంటాను. మొన్న ఒక వీడియో చేశారు కదా, టిక్టాక్లో రియాజ్ బ్రో ఒక వీడియో చేశాడు, ఒక ఆమెకు సాయం చేశాడని చెప్పి ఒక వీడియో పెట్టాను అనమాట. దానికి మంచి రెస్పాన్స్ వచ్చేసింది మనకు. ఎందుకంటే మనకు బ్యాడ్ కామెంట్లు కానీ అలాగే నెగిటివ్గా అయితే రాలేదు. సో ఆ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కొంతమంది కువైట్లో ఈ బిజీ టైంలో ఆశించి చేస్తున్నారో లేకుండా అంటే ఏమి స్వలాభం ఆశించక చేస్తున్నారో సహాయాలు అయితే చేస్తున్నారనమాట. ఎందుకంటే దేశం కానీ దేశంలో మనం ఇక్కడికి వస్తున్నాం. కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలిసి ఉండదు. కొంతమంది తెలిసినా కానీ పక్కనోడు బతుకుతాడో, ఎక్కడ బతికేస్తాడో, ఎక్కడ డెవలప్ అవుతాడో అని చెప్పి చెప్పడం. ఇదొకటి మీరు గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా ఉందన్నమాట. ఇలాంటి టైంలో కొంతమంది పనులు మానుకోనో లేకుండా ఉంటే ఇతరులకు సాయం చేయాలో అని చెప్పి ఆలోచనతో కొన్ని సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి అన్నదానాలు చేయటం, ఎవరికన్నా అకామా లేని వాళ్ళు కానీ, బయట ఎవరన్నా ప్రాబ్లం జరిగి చనిపోయినా కానీ ఇలాంటి వాళ్ళని ఎక్కువగా కేర్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. కొంతమందికి స్వార్థంతో చేస్తారు, కొంతమందికి ఎలాంటి అస్వార్థంతో చేస్తారనమాట. ఏలహో ఏదైతే ఏమి సాయం అంతే అందుతుందన్నమాట. ఇప్పుడు మనం మగవాళ్ళుగా ఉండి ఏదో కొద్దో గొప్ప కొంచెం జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి, మగవాళ్ళం 10 మందిలో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. అదే ఇంట్లో ఆడవాళ్ళు ఏమి తెలియని వాళ్ళు, కనీసం సైన్ చేసేవాళ్ళు కూడా చేతకాని వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు. ఓకేనా. ఇప్పుడంటే ఈ జనరేషన్ పిల్లలు కొంచెం మెచ్యూర్గా ఉంటారు కాబట్టి యాక్టివ్గా ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కద్దామాలు కానీ. అదే పూర్తిగా తెలియని వాళ్ళు, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు, మళ్ళీ ఏమి అక్షరం బుట్టు రాకుని వాళ్ళు ఇలా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ₹1 ఆశించుకో వీడియోలు సహాయాలు చేస్తారనమాట మన తెలుగు వాళ్ళు. దానికి చాలా అంటే చాలా సంతోషం అనమాట. ఇలా చేస్తే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఒకరికైతే సాయం అందుతుంది. మనం ఒకరిని ఏలు ఎత్తి చూపించే బదులు వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకొని ఏదో ₹100 సాయం చేస్తున్నాడు అతను, నువ్వు ₹10 చేసినా ఒకరికి మేలు కలుగుతుంది. ఇలాంటి క్రమంలో చేయాలన్నమాట. ఇలాంటి సంఘాలుగా ఏర్పడి కుల సంఘాలు, ఇంకొకటి క్యాస్ట్ ఫీలింగ్ అంటారు కదా, అది మన దేశంలో కానీ మన ఆంధ్రాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఏ పనులు జరగవు. అలాగా మా క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనే వాళ్ళు ఎప్పుడు నమ్మకండి. ఓకేనా. మా క్యాస్ట్ ఫీలింగ్ లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అలాగే చేసుకోవాలి. అలాగే కొంతమంది మా క్యాస్ట్ ఫీలింగ్ లేదంటే ఇల్లులు కూడా ఎక్కడ ఉంటాయి అది మీకు అంతా తెలిసే ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఏ జీవి ఉండడు, అది మనకు జీర్ణించుకుపోయింది. ఓకేనా. ఒకవేళ ఎవరైనా చెప్పినా నమ్మద్దు. క్యాస్ట్ ఫీలింగ్ లేదంటే ఖచ్చితంగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో క్యాస్ట్ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే ఇక్కడికి వచ్చి కోవిట్లో కాపు సంఘాలని, రాయల సంఘం అని కానీ, వడ్డీరాజుల సంఘం అని, మాదిగ ఎంఆర్పిఎస్ సంఘం అని ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. ఇలా చాలా ఉంటే 10 మంది బ్యాచ్గా ఫామ్ అయ్యి, వాళ్ళకి పని ఉండదో లేదో తెలియదు కానీ ఇలా 10 మంది ఒక గ్రూప్గా తయారయ్యి ఒకరికి సాయం అందుతుందన్నమాట. ₹10 సాయం చేసినా మేలే కదా. ఇప్పుడు ఇంట్లో కువైట్లో పూట కూడా గతులు లేకుండా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టినా అది మంచి విషయమే. సో అలాంటి వాళ్ళని మనం చూసి ఇంకా మెచ్చుకుంటే 10 సహాయాలు ఎక్కువ చేస్తారనమాట. డిస్కరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నమాట. అది వాళ్ళు స్వలాభం కోసం చేస్తారా లేదా ఏం ఆశించినా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళ కర్మం బట్టి. ఇప్పుడు ఆ గ్రూప్లో 10 మంది 10 లెక్కన 100 దినాలు వేసుకున్నారంటే ఆ 10లో 100 వాళ్ళకి ఇచ్చేస్తే ఏ పాపం పుణ్యం పక్కన పెడితే అది ఎవరైనా అక్రమంగా తినే వాళ్ళకు ఆ పాపం అనేది తగులుతుంది. మిగతా వాళ్ళు ఏమో సేఫ్గానే ఉంటారు కదా. అది పైవాడు రాత. వాడు తిన్నోడు వాడు తిన్నట్టుగా కర్మ అనిపిస్తాడు. సో ఎలాంటి స్వలాభం ఆశించకుండా అందిస్తే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ దేవుడు బాగా చూస్తాడనమాట. ఇలాంటి క్రమంలో ఇలాంటి కుల సంఘాలు ఏర్పడి 10 మందికి సాయం అవుతుందంటే నాకు కూడా గౌరవంగానే ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ పక్కన పెడితే ఇప్పుడు ఆ క్యాస్ట్ ద్వారా అయినా కానీ మనకు ఒక ₹10 కానీ ఒక పూట అన్నం కానీ దొరుకుతుంది కదా. ఇలాగ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్లు కానీ ఇలాంటి చాలా సంఘాలు అయితే కువైట్లో ఉన్నాయి. ఒకప్పుడు
ఎదురా ఈ సంఘాలు ఏర్పడి ఇంటికాడ ఇక్కడ ఇదే పరిస్థితి అంటే వాటిలో అప్పుడు అనిపించేది నాకు, ఏది బాయిల్లో ఇంటికాడ క్యాస్ట్ ఫిల్లింగ్, ఇక్కడ దేశానికి వచ్చిన ఇక్కడ అడుక్కొచ్చినా కానీ ఇక్కడ కూడా ఇదే పని చేస్తారు క్యాస్ట్ అని. అంటే ఇప్పుడు అనిపించింది అనమాట. సాయం అందుతుందంటే సాయం అందినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఫీలింగు అలాగే అతను కానీ ఆమె కానీ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకుంటే ఏ కులమైనా కానీ సంఘం తరపున సాయం అందుతుందంటే చాలా అంటే చాలా మంచి విషయం అనమాట. వాళ్ళకి ఎటన్నా ఉన్నాయి వాళ్ళ లోపల, వాళ్ళకైతే హ్యాపీగా ఉన్నారు, అలాగే సాయం అయితే అందింది కదా. ఇంక మరి అలాంటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ అవసరం లేదనమాట. మీకేమైనా సాయం పెడితే కింద నెంబర్లు ఉంటాయి, ఓకేనా. వాళ్ళు ఖచ్చితంగా నెంబర్లు ఇస్తారు గ్రూపులలో. అలాగే కువైట్లోనే కాదు, దుబాయ్లో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖత్తర్లో కానీ, ఓమాన్లో కానీ ఇలాంటి అనేక దేశాల్లో కూడా, మన గల్ఫ్ దేశాల్లో కొన్ని ఇలా గ్రూపులు అయితే ఏర్పడి 10 మందికి సాయం చేస్తారనమాట. చాలా అంటే గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళని కింద నేను ఎందుకు వీడియో చేస్తానంటే, కింద కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అని. వాళ్ళు తింటే వాళ్ళ కర్మ, మనం పెడాల్సిన పని లేదు. ఒకరికైతే సాయం అందింది కాబట్టి ఒకటే గుర్తుపెట్టేసుకోండి, ఎవరన్నా చూసినా కానీ ఆడియన్స్, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి, ఈ చేసే వాళ్ళ కన్నా పైన ఉంటారు కదా, అంటే ఆయన చేస్తాడు, ఆయన చేసినప్పుడు ఈయనగా చేస్తున్నాడు, ఎజ్జు పడుతున్నాడు, అది కానీ ఇది కానీ అంటాం అనమాట. వాడు చేయడు, ఈడు చేయడు, వాడు చేయనీడు, ఈడు చేయడు అనమాట, ఓకేనా. ఈ బిజీ లైఫ్లో అలాంటి సాయం చేస్తానంటే ఎంతో గ్రేట్ కదా. మర్చిపోయినా, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, ఇలాంటి వీడియోలో టిక్టాక్లో పెట్టినప్పుడు వచ్చేసి వాళ్ళకు కింద చిన్న బ్యాడ్ కామెంట్లు అయితే వస్తున్నాయి. అలా దయచేసి ఎవరు పెట్టద్దు అనేదానికి ఈ వీడియో అనమాట, ఓకేనా. మీకు వీడియో అర్థమైంది అనుకుంటా. క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఎలాంటి ఏదన్నా ఉన్నాయి కానీ ఒకరి సాయంతో ఉంది కాబట్టి వాళ్ళ కులపిచ్చుంది ఉంచుకొని సహాయం అంత లాభం అయితే పొందుతున్నాం కదా. ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. ఇలాంటి సంఘాల్లో కూడా, గ్రూపుల్లో కూడా ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటే ఆ గ్రూపులు కాస్త ఇంకా పెద్దవి అవుతాయి. మొన్న ఒక వీడియోతో చాలా వరకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అనమాట. అంటే ఆయన తరపున లేకపోతే నా తరపున తెలియదు, నాకైతే సాటిస్ఫాక్షన్, ఓకేనా. ఇలాంటి మంచి వీడియోలు చేయాలంటే, ఇంకా నాకంటున్న ఏదైనా సాయం చేస్తూ కనపడారంటే ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియో పెడతా. ఈ వీడియో ఇండియాకి పోతుంది, ఇక్కడ ఉంటుంది, ఓకేనా. యూట్యూబ్లో పెడితే ఎంతవరకు పోతుంది నీకు తెలుసా కదా. నా కంట్లో నాకు జెన్యున్గా కనిపిస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియోస్ పెడతా వాళ్ళ గురించి, వాళ్ళు ఏమన్నా అనుకోని. ఇలాంటి సహాయాలు అయితే ఇంకా మరిన్ని చేయండి, ఓకేనా. మన తెలుగు వాళ్ళని కాపాడుకోండి, ఓకేనా.